హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం, చల్లని చూపు మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ శుక్రవారం రోజు తప్పకుండా అందరూ వినవలసిన కథ. ఈ కథలో అష్టలక్ష్మి దేవతల గురించి వివరించబోతున్నానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు సృష్టాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె నిత్యనాపాయిని లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు. సృష్టాదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని, లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో కూడా చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ అనతిపై భృంగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృంగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృంగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశారు కనుక లక్ష్మీదేవి భార్గవి అని పేరు కూడా ఉంది. తరువాత ఒకసారి దుర్వాసుని శాపం కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని, మదర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకి కవ్వపు త్రాటుగా చేయడం ప్రారంభించారట. అప్పుడు ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజ కుమార్తె అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడు అయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. విష్ణువు శక్తికి మాయకు కారణం. లక్ష్మీదేవి తోడుండడమే ఆధారమని అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని కూడా చెబుతారు. దేవి మహాత్మ్యంలో మహాశక్తి అయి మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ లక్ష్మిగా వర్ణించారట. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలివేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది. లక్ష్మీదేవికి వివిధ పేర్లు. చాలామంది దేవతలు లాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని పేర్లు. అవి ఏమిటి అంటే లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యనాపాయిని, క్షీర సముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. లక్ష్మీదేవి రూపధారణ. ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ, ధనకుంభంతోనూ, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషిత అయినట్లుగా చిత్రీకరించబడి ఉంటుంది. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. రంగాపురం దేవాలయంలో లక్ష్మీదేవి మహిమ యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ లక్ష్మి అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణ యుగంలో మత్స్య, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితంగా కీర్తించబడి ఉంటుంది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్య పురాణాల్లో కూడా ఇలా చెప్పారు. దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి, ముఖం గుండ్రంగా ఉండి, దివ్యాంబరమాల కంకణ ధరిణి అయి ఉండాలి. ఎడమ చేతిలో పద్మం, కుడి చేతిలో బిల్వ ఫలాలు ఉండి, పద్మసేని అయిన దేవి చుట్టుపక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపులా తొండముల ఎదిలి పాత్రలతో అభిషేకించు గజరాజులను ప్రణమిల్లు గాంధర్వ గుహ్యాలకు చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీ మాత శంఖచక్ర గద పద్మం ధరిణి. విష్ణు ధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణు సహిత అయినప్పుడు ద్విభుజై పద్మము దాల్చి సర్వభరణ భూషితై ఉండును. స్వతంత్ర మూర్తిగా వెలిసినప్పుడు చతుర్భుజై ఉన్నత సింహాసనాన్ని అయి పద్మము
అమృతము పాత్ర, బిల్వ ఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకించబడినట్లు చూపబడును. శిరస్సు మీద సువికత సీత పద్మములు ఉండవలను. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వ ఫలాలను ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. 2 గజములు శంఖ పద్మ నిధులకు సూచికమని చెప్పారు. విష్ణు ధర్మోత్తర పురాణాల్లో కూడా చెప్పారు. వారాహి, హిరుని బృహత్సహితుల్లో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి. కానీ లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం తెలియడం లేదు. అష్టలక్ష్ములు లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్మిలో ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. అయితే ప్రతి ఒక్క అవతారంలో అమ్మవారి గురించి పూర్తిగా అష్టలక్ష్ముల పేర్లు కూడా తెలుసుకున్నారు. అయితే ఆ అష్టలక్ష్ముల అవతారాలకు కారణాలు, ఆ అమ్మవారు అవతారాలు ఎందుకు ధరించారు అనే దాని గురించి కూడా వివరిస్తున్నానని తప్పకుండా చూడండి. లక్ష్మీదేవిని శ్రేయస్సు మరియు సంపద యొక్క దేవతగా పిలుస్తారు. ఈ 2 విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాథమికంగా ఉన్నాయి. అయితే లక్ష్మి తన కృపను 8 రకాలుగా చూపుతుందని కొందరికే తెలుసు. ప్రతి రూపానికి ప్రత్యేక పేర్లు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటినీ పేర్లను కలిపి అష్టలక్ష్మి అని అంటారు. శక్తి, జీవాన్ని ఇచ్చే మరియు దైవిక శక్తి ప్రతి జీవిలో నివసిస్తూ ఉంటుంది మరియు అంతరంగికంగా స్త్రీలింగంగా ఉంటుంది. లక్ష్మి ఆమె అందం మరియు ఆకట్టుకునే లావణ్యకు ప్రసిద్ధి చెందింది. ఇది శక్తి యొక్క అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణలో ఒకటి. ఈ దయాగల శ్రీ దేవత గురించి మనకు మరొక రిమైండర్ అవహరిస్తే, అదృష్టం నుండి శ్రేయస్సు వరకు ప్రేమ మరియు ఆనందం కూడా లక్ష్మికి జమ చేయబడింది. ఆమె పార్వతి మరియు సరస్వతితో పాటు హిందూ మత సూత్రాల దేవతల త్రివేది త్రిమూర్తుల యొక్క ముఖ్యమైన సభ్యురాలు. అయితే అష్టలక్ష్మి పేర్లతో పాటు వాటి ప్రాముఖ్యత మరియు అర్థాన్ని కూడా మీకు తెలియజేస్తాను. మొదటగా ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి లక్ష్మి యొక్క అత్యంత అదిమ రూపమని నమ్ముతారు మరియు ఆమె కోరుకునే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె అదిమ రూపం ఒకటి లక్ష్యాన్ని తెలుసుకోవడం మరియు దానిని సాధించడానికి ఏమి చేయాలో అర్థం చేసుకోవడంగా సూచిస్తుంది. అందుకే ఆమె ప్రజలకు అవసరమైన అన్ని భౌతిక సంపదలను అందిస్తూ ఉంటారు. ఈ దేవత సముద్రం యొక్క గొప్ప మదనం సంపద సమయంలో పిలువబడింది మరియు ఆమె విముక్తిని అందించడానికి ప్రసిద్ధి చెందింది. భృంగు ఋషి తన నిద్ర నుండి మేల్కొలపమని ఈ దేవతను వేడుకున్నాడని చెప్పబడింది. ఎందుకంటే ఆమె విశ్వవ్యాప్తి వ్యవహారాలలో చివరిసారిగా జోక్యం చేసుకుని చాలా కాలం అయ్యింది. అస్తిత్వం అంతా ఆదిలక్ష్మి తల్లి గర్భం నుండి ఉద్భవించింది మరియు ఆమె అన్ని దేవతలు మరియు దేవతల సృష్టికర్త అని నమ్ముతారు. అందువల్ల దేవత సంతానోత్పత్తి మరియు వివాహిత స్త్రీలలో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ప్రేమ మరియు కోరికను సూచించే ఎరుపు పువ్వులను ఆమెకు అందించడం జరుగుతుంది. సాంప్రదాయం విష్ణువుతో పాటు ఈ విశ్వంలో సకల సంపదలు కూడా ఎక్కడ నివసిస్తున్నాయో ఆమె కూడా అక్కడే ప్రసిద్ధి చెందింది. అయితే 2వ పేరు ధనలక్ష్మి, సంపద అని అర్థం. ఇది డబ్బు, కీర్తి లేదా అధికారాన్ని సూచిస్తూ ఉంటుంది. కానీ దాని ప్రధాన భాగంలో ధనం అంటే సంపద అంతర్గత బలం మరియు తెలివిని కూడా కలిగి ఉంటుంది. ధనలక్ష్మి 8 అష్టలక్ష్మి పేర్లలో మానవులకు ఈ వైపు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. ఆమె దివ్య కృపచే తాకినప్పుడు అది మనకు సంపద మరియు శ్రేయస్సు యొక్క సమృద్ధిని తెలియజేస్తూ ఉంటుంది. 3 ధాన్యలక్ష్మి. హిందూ సాంప్రదాయంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, జీవన విధానం కూడా. అందుకే మన సంస్కృతి మొత్తం వ్యవసాయాన్ని అనుసరించే ఉంటుంది. పంటలు సమృద్ధిగా పండి ధాన్యపు రాశులు కురిస్తే అందరి జీవితాలు సంభిక్షంగా ఉన్నట్లే. ఇదంతా కాచే తల్లి ధాన్యలక్ష్మి. ఆహారానికి ప్రతీకగా ఉండే ధాన్యలక్ష్మి ఆకుపచ్చని రంగుల్లో 8 చేతులతో దర్శనమిస్తూ ఉంటుంది. 2 చేతులలో పద్మాలు, 1 చేత గద, 3 చేతులలో వరి, కంకి, చెరుకు గడ, అరటిగెల, 2 చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది. శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించే తల్లిగా ధాన్యలక్ష్మిని కొలుస్తారు.
4 ధైర్యలక్ష్మి. సిరి సంపదలు లేకపోయినా ధైర్యం అనేది లేకపోతే ఆ మనిషి అడుగు ముందుకు వేయలేడు. రేపటి గురించి ఆశతో జీవించలేరు. ఈ క్షణం భయంతో అడుగు వేయలేరు. అంటే ధైర్యలక్ష్మి తోడుగా లేకపోతే జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే ఉంటుంది. అందుకే ధైర్యలక్ష్మి తోడుండి జీవితంలో అపజయం అనేది ఉండదంటారు. ఆమెను వీరలక్ష్మి అని కూడా అంటారు. ఎర్రని వస్త్రాలు ధరించి 8 చేతుల్లో చక్రం, శంఖం, ధనుర్బాణం, త్రిశూలం, పుస్తకం, వరదాభయ ముద్రాలలో దర్శనమిస్తూ ఉంటుంది. మనోధైర్యాన్ని ప్రసాదించే ధైర్యలక్ష్మి. గజలక్ష్మి సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ సంపదకు తగిన హుదాతనాన్ని కూడా ప్రతిష్టను అందించే తల్లి గజలక్ష్మి. సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మదనంలో గజలక్ష్మి వెలికి తెచ్చిందని చెబుతారు. 4 చేతులు కలిగిన ఈ అమ్మవారిని ఇరువైపులా 2 ఏనుగులు అభిషేకిస్తున్నట్లు ఉంటాయి. ఎర్రని వస్త్రములు ధరించిన గజలక్ష్మి 2 చేతుల్లో పద్మాలు, మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రాలతో దర్శనమిస్తూ ఉంటుంది. సకల శుభాలను అధిష్టాన దేవత కూడా అంటారు. 6వది సంతాన లక్ష్మి. సకల సంపదలు, భోగభాగ్యాలున్న సంతానం లేకపోతే అవన్నీ వృధాగానే కనిపిస్తాయి. తమతోనే తరం నిలిచిపోతుందనే బాధ పీడిస్తూ ఉంటుంది. ఇలాంటి వారి ఒడి నింపుతుంది సంతానలక్ష్మి. 6 చేతులతో 2 కలశాలు, ఖడ్గము, డాలు ధరించి ఓ చేతిలో అభయముద్ర, మరో చేతిలో బిడ్డను పట్టుకుని దర్శనమిస్తూ ఉంటుంది. సత్సాన ప్రాప్తికి అధిష్టాన దేవత. 7 విజయలక్ష్మి. విజయం అంటే కేవలం రణక్షేత్రంలోనే కాదు, జీవిత పోరాటంలోనూ చేసేది అదే. ఏ కార్యం చేపట్టినా తమకు విజయాన్ని అందించడం అంటూ విజయలక్ష్మి వేడుకుంటారు. భక్తుల అభిష్టానానికి అనుగుణంగా విజయలక్ష్మి ఎర్రని వస్త్రాలతో 8 చేతులతో దర్శనమిస్తూ ఉంటుంది. ఒక చేతిలో చక్రం, ఖడ్గం, డాలు, పాశము, 2 చేతులు వరదాభయ ముద్రాలతో కనిపిస్తూ ఉంటుంది. సకల కార్యసిద్ధికి, సర్వత్ర విజయ సిద్ధికి అధిష్టాన దేవత. 8 విద్యాలక్ష్మి. జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానాన్ని అందించే తల్లి విద్యాలక్ష్మి. ఈమెను సరస్వతీదేవిగా ప్రతి రూపంలో కూడా అనుకోవచ్చు. అందుకే తెల్లని వస్త్రాలు ధరించి పద్మపు సింహాసనంలో ఆసీనురాలై ఉంటుంది. విద్య, వివేకాన్ని అందించే దేవత విద్యాలక్ష్మి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.